2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో రెజిన్ ఆర్ట్ ఎవరైనా కూడా ఇనిషియల్గా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే చిన్న మొత్తంలో పెట్టొచ్చు అంటారా? లేదు అంటే పెట్టుబడి ఏదైతే ఉంటుందో పెద్దగా కూడా మనము దీన్ని తీసుకెళ్ళొచ్చు అంటారా? ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఏది బెటర్ అండ్ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇందులో మనం ఎన్ని రకాలుగా మనము ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకునే స్కోప్ ఉందంటారు మేడం? రెజిన్ ఆర్ట్ యాడ్ బ్లిస్ టు యువర్ లైఫ్. ఎందుకంటే ఆర్ట్ అన్నదే ఒక థెరపీ లాంటిది అనమాట. సో రిలాక్సేషన్ కావాలన్నా, ఏదైనా చాలా ఎక్కువగా థాట్స్ వస్తూ ఉన్నా, ఫ్రస్ట్రేటెడ్ ఉన్నా అండ్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకు కూడా బయట ఈజీగా రావాలి అంటే ఇలాంటి ఆర్ట్స్ చాలా చాలా మంచిగా యూస్ఫుల్గా వాళ్ళకు పనికొస్తాయి అన్నమాట. సో రెజిన్ ఆర్ట్ అన్నది ఎందుకు డిమాండెడ్ అంటే ఓవరాల్ 360 డిగ్రీ యాంగిల్లో మనం చూస్తే అంతా కవర్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఇట్స్ అన్ ఆర్ట్, ఒక థెరపీ లాగా పనిచేస్తుంది, బ్రెయిన్కి రిలాక్సేషన్ ఇస్తుంది అండ్ తర్వాత అర్నింగ్ సోర్సెస్ అండ్ డెకరేటివ్ పీస్ ఎంత అట్రాక్టివ్గా ఉంటాయంటే మీకు ఏ ఆర్ట్ ఉన్నా కూడా రెజిన్ ఆర్ట్ పీస్ అక్కడ ఉందంటే ఫస్ట్ ఐస్ విల్ క్యాష్ టు దట్, అంత అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. సో యాడ్ బ్లిస్ టు యువర్ లైఫ్ అంటాము రెజిన్ ఆర్ట్కి. సో మీ ప్రశ్నకు సమాధానం సిరి గారు. సో రిసోర్సెస్ అసలు ఏం కావాలి? పెద్దగా ఆఫీస్ బిల్డ్ చేయాలా అంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా, కోట్ల బిజినెస్ కదా, సో కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా లేకపోతే లక్షలు పెట్టాలా? అవసరం లేదు. విదిన్ జస్ట్ 30 to 50,000 మీరు పెట్టుబడి పెట్టగలరు అంటే ఖచ్చితంగా లక్షలు సంపాదించవచ్చు ఈ బిజినెస్. అది ఎలాగో ఫర్దర్గా డీటెయిల్గా చూద్దాం. సో అసలు కావాల్సిన వస్తువులు దీనికి ఏంటి, రిసోర్సెస్ ఏంటి అంటే యాక్సెసరీస్ కావాలి. సో ఏదైతే నీడ్ ఉంటుందో మనకు రెజిన్ కానివ్వండి, ఇతర అంటే బ్లోగన్ కానివ్వండి, సో అన్నీ మనకు ఒక కంప్లీట్ మెటీరియల్ అనేది కావాలి. అండ్ తర్వాత ఒక చిన్న టేబుల్ ఉంటే చాలు అనమాట. ఒక టేబుల్ త్రూ మనం లక్షలు సంపాదించవచ్చు ఈ బిజినెస్లో. అండ్ థర్డ్ పార్ట్ ఈజ్ మ్యాట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రెజిన్ అన్నది ఎలా ఉంటుందంటే స్టిక్కీ ఉంటుంది. సో ఎక్కడ మీరు అంటే రెజిన్ ఆర్ట్ చేశాక తర్వాత ఆర్ట్తో కలర్స్తో ఎంత జాగ్రత్తగా మీరు చేస్తూ ఉంటారో పెయింటింగ్స్ చేసేవాళ్ళు, సో మీరు కూడా అంతే జాగ్రత్తగా రెజిన్ ఎక్కడ తగలకుండా మ్యాట్ అనేది కవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంత ఉంటే చాలు రెజిన్ ఆర్ట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు సిరి గారు. అండ్ మీరు చెప్పారు సో పెద్దగా చేయాలా, ఏమేమి చెయ్యొచ్చు అని. మినియేచర్, స్టార్ట్ విత్ ద మినియేచర్. సో చూడముచ్చటగా చిన్నగా చాలా చాలా బాగుంటాయి మినియేచర్స్ అనేవి. సో ఇది మీరు కీ చైన్లా చేయొచ్చు అండ్ ఇయర్ రింగ్స్లా చేయొచ్చు అండ్ చిన్న చిన్న అంటే క్రియేటివిటీ, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ క్రియేటివ్ బ్రెయిన్ అనమాట. సో మీరు చాలా చక్కగా అంటే ఒక పెద్ద మొత్తంలో ఊహించారు, అది మొత్తం ఒక చిన్న మీరు మీ పామ్ ఉంటుంది కదా, సో ఆ పామ్ లెవెల్లో కూడా ఆ క్రియేటివిటీ తీసుకురావచ్చు. సో అలా కూడా మీరు బిల్డప్ అనేది చేసుకోవచ్చు రెజిన్ ఆర్ట్. అండ్ మినియేచర్ అనేది చాలా చాలా చూడముచ్చట్టుగా ఉంటుంది. మీరు చూడొచ్చు సిరి గారు, యూట్యూబ్లో వీడియోస్ మినియేచర్కి మిలియన్స్లో ఉంటాయి. సూపర్. ఎస్ మేడం, అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇష్టపడతారు చేయడానికి, ఫోకస్ చేస్తూ ఉంటారు. చాలా చూడడానికి మనకి చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది, కళ్ళకే ఒక కళ్ళు పండగ ఉంటుంది కదా, సో అంత ఆహ్లాదంగా ఉంటుంది అనమాట. సో స్టార్ట్ విత్ ద స్మాల్ మినియేచర్ నుంచి మీరు స్టార్ట్ చేస్తే చాలా మంచిగా చేయొచ్చు ఈ బిజినెస్. సో దీనికి పెద్దగా మీరు కిలో లెక్కన రెజిన్ కొనాల్సిన అవసరం లేదు. తక్కువ మోతాదులో మీకున్న బడ్జెట్లోనే మీరు కొని ఇలా మినియేచర్గా క్రియేటివిటీగా చాలా మంచిగా చేసేయచ్చు. అవి ఏమేమి చేయొచ్చు అంటే కీ చైన్స్ చేయొచ్చు. అంటే మీకు మీ ఇమాజినేషన్, మీ విజువలైజేషన్కి ఏ పిక్చర్ వచ్చిందో అదంతా మీరు మీ రూపకల్పన దిద్దుకోవచ్చు అందులో. అండ్ కీ చైన్స్ మాట్లాడాం కదా, సో కీ చైన్స్ విత్ రెజిన్, డిఫరెంట్ కీ చైన్స్ అనేది చూస్తూ ఉంటాము ఇక్కడ. సో మీరు షేప్స్ కానివ్వండి, తర్వాత వచ్చేసి ఆల్ఫాబెట్స్ కానివ్వండి, లెటర్స్ కానివ్వండి, అండ్ తర్వాత ఎస్పెషల్లీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమో అది క్రియేట్ చేసి ఒక కీ చైన్లా మీరు హోల్డర్ పెట్టి ఇవ్వచ్చు అనమాట. సో కీ చైన్ త్రూ కూడా మీరు వేళ్ళల్లో సంపాదించవచ్చు. ఆ రెజిన్ త్రూ అంటే ఖచ్చితంగా సంపాదించవచ్చు. మార్కెటింగ్ స్కిల్, మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
సో బ్యూటిఫుల్ షేప్ చేయొచ్చు అండ్ ఏదైనా వాళ్లకు మెమొరీ ఉంటుంది. సో చిన్నపిల్లలు చాలా చూడముచ్చటగా చిన్నగా బొమ్మలు కానివ్వండి, లేకపోతే ఏదైనా వస్తువులు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, సో వాటికి ఎక్కువ అటాచ్డ్ ఉంటారు. సో అలాంటిదే మీరు చిన్నగా మినియేచర్లా చేసి అది కీ చైన్లో పెట్టి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వచ్చు. లేదా వాళ్ళ నేమ్ స్టార్ట్స్ లెటర్ ఉంటుంది కదా, సో స్టార్టింగ్ లెటర్ ఆఫ్ దేర్ నేమ్ అనేది ఇవ్వచ్చు. అండ్ వాళ్ళకు ఇష్టమైన, ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలంటైన్స్ డే అవుతుంది, సో ఒక రోజ్ ఇచ్చినా కూడా ఆ రోజ్ మీరు స్టోర్ చేసి డ్రై చేసి ఆ పెటల్ కూడా వాళ్ళ నేమ్ పరంగా ఏర్పాటు చేసి అలా కూడా కీ చైన్ తయారు చేసి ఇవ్వచ్చు. సో రకరకాలుగా మీరు మేకోవర్ అనేది చేసుకోవచ్చు ఇందులో విత్ యువర్ క్రియేటివ్ బ్రైన్. కీ చైన్ డిస్ట్రిబ్యూషన్, సో అసలు ఇది ఎక్కడెక్కడ మనము కీ చైన్స్ అనేది చాలా మందికి తెలుసు. రెజిన్ ఆర్ట్లో కీ చైన్ చేయడం అంత రాకెట్ సైన్స్ కాదు. ఎవరైనా అంటే ఇన్స్టెంట్గా నేర్చుకున్న వాళ్ళు అండ్ జస్ట్ నాకు వస్తుంది అన్న వాళ్ళు కూడా చేయొచ్చు. కానీ రేషియో ఆఫ్ మిక్సింగ్ అండ్ కొన్ని అయితే ఖచ్చితంగా రూల్స్ అనేవి ఉంటాయి, అవి పాటిస్తే మాత్రం మీరు ఒక కంప్లీట్ రెజిన్ ఆర్ట్ అనేది నేర్చుకుంటారు. ఆ తర్వాత బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఎక్కడెక్కడ కీ చైన్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ ఎక్కడెక్కడ చేసుకోవచ్చు అంటే గిఫ్ట్ షాప్స్. సో గిఫ్ట్ షాప్స్లో మీరు అది జస్ట్ ఒక ఫోకస్ ఆన్ ఓన్లీ కీ చైన్స్ అనుకుంటే వాటి మీదే ఫోకస్ పెట్టి అక్కడ గిఫ్ట్ షాప్లో కొన్ని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడ నుంచి మనీ జనరేట్ చేయొచ్చు. అండ్ ట్యూషన్ పాయింట్స్, సో ట్యూషన్ పాయింట్స్లో కూడా ఒక గిఫ్ట్లా అంటే ఏదైనా మంచిగా చేశారు, మార్క్స్ మంచిగా వచ్చాయి పిల్లలకి, ఆ టీచర్కు కొన్ని అక్కడ అమ్మి అక్కడ నుంచి మనీ జనరేట్ చేయొచ్చు. అండ్ ఈవెంట్ ప్లానర్స్, సో రిటర్న్ గిఫ్ట్స్ చాలా వరకు ఇస్తూ ఉంటారు కదా, సో అక్కడ కూడా మీరు ప్లాన్ చేయొచ్చు. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ అండ్ తర్వాత వచ్చేసి స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, సో ఇక్కడంతా సప్లై చేయొచ్చు. మరి స్టూడెంట్స్కి ఎలా సప్లై చేయొచ్చు అంటే ఆల్మోస్ట్ ఆల్ దే విల్ కమ్ విత్ దేర్ వెహికల్, అది సైకిల్ అయినా కావచ్చు, బైక్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ కీ చైన్ అనేది నీడ్ ఉంటుంది కాబట్టి సో స్కూల్స్కి బుక్స్తో పాటు ఒక బుక్ మార్క్తో పాటు మీరు కీ చైన్స్ కూడా అక్కడ అందిస్తున్నారు అంటే చాలా చక్కగా నడుస్తుంది ఈ బిజినెస్. సో ఇవన్నీ ప్లాట్ఫామ్స్ మిస్ అవుతామన్నమాట. ఆ కీ చైనే కదా ఏముంది మనం తయారు చేసుకుంటాం ఓకే అని అక్కడే ఆగిపోతాం. కానీ కీ చైన్లోనే ఒక కీ చైన్ ఏరియానే మీరు ఫోకస్ చేస్తే అందులో కూడా ఇన్ని ప్లాట్ఫామ్స్ వస్తాయి, అందులో కూడా మనం వేళ్ళల్లో మనీ అనేది జనరేట్ చేయొచ్చు త్రూ రెజిన్ ఆర్ట్ అండ్ వర్క్షాప్. సో మనీ జనరేషన్ బిజినెస్ ఇది ఓవరాల్గా చెప్పుకున్నాం కదా, 360 డిగ్రీ యాంగిల్లో మనం ఈ బిజినెస్ని చేయొచ్చు రెజిన్ ఆర్ట్ త్రూ. సో వర్క్షాప్స్ నిర్వహించవచ్చు, క్లాసెస్ పెట్టచ్చు, సెల్లింగ్ యువర్ ఆర్ట్ కూడా మనీ జనరేషన్ చేయొచ్చు ఈ బిజినెస్లో. కంప్లీట్లీ డిపెండ్ ఆన్ యువర్ క్రియేటివ్ బ్రెయిన్ సిరి గారు. సో క్రియేటివ్ మైండ్ ఎలా వస్తుంది? మీ మైండ్ ఎప్పుడైతే పీస్ఫుల్గా ఉంటుందో అప్పుడు క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి. సో మీ మైండ్ ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటుంది, ఒక మెడిటేటివ్ స్టేట్ మీరు మెయింటైన్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అది పీస్ఫుల్ అవి క్రియేటివ్ ఐడియాస్ అనేది వస్తాయన్నమాట. సో ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ స్టే విత్ బ్లిస్ అన్నది రెజిన్ ఆర్ట్ త్రూ మనం నేర్చుకోవచ్చు. సో ఇంతకు ముందు ఉన్న మన మైండ్ కండిషన్ ఆఫ్టర్ ద ఆర్ట్ మనం చెక్ చేసుకోవచ్చు. చాలా చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతాము ఆఫ్టర్ రెజిన్ ఆర్ట్ విత్ అర్నింగ్ సోర్సెస్. ఎస్. సో మేడం, ఎవరికైనా కూడా రెజిన్ ఆర్ట్ వర్క్షాప్స్లో కండక్ట్ చేసే ప్రాసెస్లో అటెండ్ అవ్వాలి, క్లాసెస్ మేము తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. అండ్ ఎస్పెషలీ సో వర్క్షాప్ నిర్వహించబోతున్నాము సూన్, దే విల్ కాంటాక్ట్ us. ఒక డేట్ అనేది కన్సిడర్ చేస్తాము. సో ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.